భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు ఏపీ టెట్ జూలై 2024 కు సంబంధించినటువంటి వెబ్సైట్ పూర్తిగా అప్డేట్ అయింది. మరి ఈ వెబ్సైట్ లో టోటల్ గా స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, సిలబస్ ఇలా టోటల్ గా ఏపీ టెట్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దాంతో పాటు ఏపీ టెట్ సిలబస్ కు సంబంధించినటువంటి కవర్ పేజ్ ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్న రాత్రి డౌన్లోడ్ చేసినప్పుడు కవర్ పేజ్ వేరే ఉండింది. ఇప్పుడు కవర్ పేజ్ చూస్తే సిలబస్ ఫర్ ఏపీ టెట్ అంటూ మనకి ఇక్కడ పసుపు కలర్ లో అంటే ఎల్లో కలర్ లో మిక్స్ అయినటువంటి కవర్ పేజ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఏపీ టెట్ నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో ఈ రోజు విడుదలైంది. అలాగే షెడ్యూల్, సిలబస్, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇవన్నీ కూడా పూర్తిగా విడుదలవ్వడం జరిగింది. మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది జూలై 4, 2024 ప్రారంభమైతే జూలై 17, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఫీజు పేమెంట్ అనేది రేపటి నుంచి అంటే జూలై 3, 2024 నుండి జూలై 16, 2024 వరకు ఫీజు పేమెంట్ అనేది చేయవచ్చు. మరి ఏపీ టెట్ జూలై 2024 కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందు మరి ఈ రోజు దినపత్రికల్లో ఏపీ టెట్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు. ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ ను ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. టెట్ నోటిఫికేషన్ ను సోమవారం ప్రభుత్వం విడుదల చేసింది. పేపర్ 1A ఎస్జిటి టీచర్లకు, పేపర్ 1B ప్రత్యేక విద్యా ఎస్జిటి టీచర్లకు నిర్వహించనున్నారు. పేపర్ 2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్ 2B ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా టీజీటీ, పీజీటీలకు ప్రత్యేకంగా ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్ష ఉంటుంది. సిలబస్, పరీక్షా విధానం తదితర వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొంది. టెట్ దరఖాస్తు రుసుమును ఈ నెల 3 నుంచి 16 వరకు, దరఖాస్తుల సమర్పణను ఈ నెల 4 నుంచి 17 వరకు అవకాశం కల్పించారు. ఆన్లైన్ నమూనా పరీక్షలకు 16 నుంచి ప్రశ్న పత్రాలను అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంటే మోడల్ ఎగ్జామ్స్ అనేవి కూడా మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. అది 16వ తేదీ నుంచి మరి మాక్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. ఇక ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెట్ పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20 వరకు ఆన్లైన్ లో నిర్వహిస్తారు. పరీక్షల అనంతరం ప్రాథమిక కీని ఆగస్టు 10న, తుది కీని 25న విడుదల చేస్తారు. ఆగస్టు 30న టెట్ ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తానికి ఈ 2 నెలల్లో టోటల్ గా మరి ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవడం, అలాగే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి పరీక్షలను రాయడం, ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయడం, ఇదంతా ప్రాసెస్ మరి 2 నెలల్లోనే పూర్తి చేసే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి చాలా మంది అభ్యర్థులు మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు అని అనగానే మరి మెగా డిఎస్సి రాయబోయేటటువంటి అభ్యర్థులంతా కూడా ఇంకా మరి ప్రభుత్వం సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. మరో 6 నెలలు, సంవత్సరం వరకు మరి టైం వేస్ట్ అవుతుందేమో అని చాలా మంది భయపడ్డారు. మరి అవన్నీ కూడా ఏమీ లేకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 2 నెలల్లోనే ఏపీ టెట్ పరీక్షలు పూర్తి చేయడానికి షెడ్యూల్ ప్రకటించడం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇదే షెడ్యూల్ ప్రకటించినట్టుగా కన్ఫామ్ గా మరి కార్యాచరణలోకి వచ్చినట్టయితే మరి ప్రభుత్వం అనుకున్నట్టుగానే మెగా డిఎస్సిని కూడా నిర్వహించి డిసెంబర్ 10వ తేదీ కల్లా అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఎస్జిటి పోస్టులకు డిఈడి అభ్యర్థులు మాత్రమే అర్హులు అంటూ కూడా టెట్ నోటిఫికేషన్ లో జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎస్జిటి పోస్టులకు ఎవరైతే బిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. డిఈడి అభ్యర్థులు మాత్రమే ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేయాలి. కొద్దిమంది అభ్యర్థులు డిఈడి అలాగే బిఈడి 2 కూడా చేసి ఉంటారు. అటువంటి వారు పేపర్ 1, పేపర్ 2 రెండింటికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ కేవలం మరి బిఈడి మాత్రమే చేసినటువంటి వారు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదు అనే విషయం మనందరికి కూడా గతంలోనే
మరి కోర్టు తీర్పు ఆధారంగా మనందరికి కూడా తెలిసిందే. మరి ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ లో కూడా డిఎడ్ అభ్యర్థులు మాత్రమే ఎస్జిటి పోస్టులకు అర్హులు అంటూ ఇవ్వడం జరిగింది. ఇక టెట్ నోటిఫికేషన్ జారీ ఆగస్టు 5 నుంచి 20 వరకు పరీక్షలు, 30న ఫలితాలు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డిఈడి అభ్యర్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్ లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. గత ప్రభుత్వం ఎస్జిటి పోస్టులకు అర్హత విషయంలో పదే పదే నిర్ణయాన్ని మార్చుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఈ నెల 3 నుంచి 16 వరకు ఫీజు చెల్లించే గడువుగా పేర్కొంది. ఈ నెల 4 నుంచి 17 లోగా ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని, 16 నుంచి ఆన్లైన్ లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, పరీక్షలు ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు రోజు 2 సెషన్లు జరుగుతాయని పేర్కొంది. ఒక్కో కేటగిరీ పరీక్షలు ముగిసిన తర్వాత 10 నుంచి ప్రాథమికకి విడుదలవుతుందని, 11 నుంచి 21 వరకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలపవచ్చని వివరించింది. 25న తుదికి విడుదల చేసి 30న ఫలితాలు విడుదల చేస్తామని నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొంది. తాజా నిర్ణయం ప్రకారం ఎస్జిటి పోస్టులకు పరీక్షలు జరిగే పేపర్ 1A కు డిఈడి అభ్యర్థులు మాత్రమే అర్హత కలిగి ఉంటారని, మరి డిఈడి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అంటూ పేర్కొనడాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఏపీ టెట్ వెబ్సైట్ లో కూడా టోటల్ గా అంత సమాచారం కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. ఇక దరఖాస్తు ప్రక్రియ జూలై 4 నుంచి జూలై 17 వరకు, ఫీజు పేమెంట్ ప్రక్రియ జూలై 3 నుంచి 16 వరకు మరి ఉంటుంది. ఇక దీంట్లోనే మరి వెబ్సైట్ లోని ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది, ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదల చేయడం జరిగింది, ఏపీ టెట్ షెడ్యూల్, ఏపీ టెట్ సిలబస్ కూడా విడుదల చేయడం జరిగింది. మొదటగా మనం ఏపీ టెట్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ని మనం ఒకసారి గమనించినట్టయితే, ఇక్కడ మనం ఏపీ టెట్ షెడ్యూల్ అని క్లిక్ చేయగానే క్లియర్ గా ఆల్రెడీ మనం ఇప్పుడు దినపత్రికల్లో ఉన్నటువంటి సమాచారాన్ని చూసాం. ఇక్కడ మరి ఏపీ టెట్ షెడ్యూల్ ని కూడా క్లియర్ గా చూడవచ్చు. మరి నోటిఫికేషన్ అనేది ఈ రోజు అంటే జూలై 2వ తేదీన విడుదలైంది. పేమెంట్ అనేది జూలై 3 నుంచి 16 వరకు, ఇక ఆన్లైన్ సబ్మిషన్ అనేది జూలై 4 నుంచి జూలై 17 వరకు, మాక్ టెస్ట్లు జూలై 16 నుంచి ఉంటాయి, హాల్ టికెట్స్ జూలై 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక పరీక్షలు పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B కి సంబంధించినటువంటి పరీక్షలు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20వ తేదీల మధ్యలో ఆన్లైన్ విధానంలో అనగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు జరగబోతున్నాయి. మరి పరీక్షలు 2 సెషన్స్ లో జరగబోతున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్ అయితే, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ గా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇక ఇనీషియల్ కి ఆగస్టు 10వ తేదీన, ఇక అబ్జెక్షన్స్ అనేవి ఆగస్టు 11 నుంచి 21 వరకు, ఫైనల్ కి అనేది ఆగస్టు 25న, రిజల్ట్స్ అనేవి ఆగస్టు 30న విడుదల చేయబోతున్నారు. మరి ఇనీషియల్ కీ అనేది పరీక్షలు పూర్తయిన వెంటనే ఆ పరీక్షకు సంబంధించిన ఇనీషియల్ కీస్ ను మరి పరీక్షలు పూర్తయిన వెంటనే, అంటే అన్ని పరీక్షలు పూర్తి అవ్వాల్సిన అవసరం లేదు, మరి పరీక్షలు పూర్తి అవుతుండగానే ఇనీషియల్ కీస్ అనేవి విడుదలవడం, అలాగే వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ ను స్వీకరించడం జరుగుతుంది అంటూ కూడా మరి షెడ్యూల్ లో పేర్కొనడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇది మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి షెడ్యూల్. మరి ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మీకు కావాల్సినటువంటి సమాచారం అంతా కూడా ఇందులో ఉంటుంది. మరి ఆల్మోస్ట్ ఏపీ టెట్ గతంలో ఏ విధంగా అయితే దరఖాస్తు చేశారో అదే ప్రాసెస్ లోనే ఇప్పుడు కూడా ఉంటుంది. మరి ఫీజు అయితే ప్రతి పేపర్ కు 750 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మీరు 2 పేపర్లకు అప్లై చేసుకుంటే 1500, మరి ఎక్కువ పేపర్లు మీరు ఎన్ని పేపర్లు అప్లై చేసుకుంటే అన్ని 750 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అనే విషయం ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. 1 అప్లై చేసినా 2 అప్లై చేసినా 750 రూపాయలకు తగ్గడం మాత్రం జరగదు. ఇక ఏపీ టెట్ కు గతంలో ఏ విధంగా అయితే దరఖాస్తు చేశారో సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్ లోనే మరి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమాచారం అంతా మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ మనందరికి కూడా తెలిసిందే. పేపర్ 1A అంటే 1 నుంచి 5వ తరగతులు బోధించేవారు, పేపర్ 1B అంటే 1 నుంచి 5వ తరగతికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ గా బోధించేవారు, పేపర్ 2A అంటే 6 నుంచి 8వ తరగతి
పేపర్ 2B అంటే 6 నుంచి 8వ తరగతి స్పెషల్ టీచర్స్ గా బోధించేవారు. మరి వీటికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఏ పోస్ట్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనే సమాచారాన్ని పేర్కొన్నారు. కాబట్టి మీరు ఏ పోస్ట్ కి అయితే దరఖాస్తు చేస్తున్నారో ఆ పోస్ట్ కు సంబంధించినటువంటి వివరాలను మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. మరి పర్సెంటేజ్ విషయానికి వస్తే ఇక్కడ పేపర్ 1A కు మనకు ఇక్కడ 50% దాకా మనకు అడగడం జరిగింది పర్సెంటేజ్. అలాగే 5% రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది SC ST BC PH క్యాండిడేట్స్ కు. కాబట్టి SC ST ఇటువంటి వారైతే మరి 45% ఉన్నా కూడా మరి ఇంటర్మీడియట్ లో తర్వాత BLED కోర్సుల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్స్ లో ఇటువంటి వాటిలో 45% ఉన్నటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు అయితే మాత్రం 50% పర్సెంటేజ్ ఉండాల్సిందే అనే విషయాన్ని ఇందులో పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో క్వాలిఫికేషన్స్ అన్ని కూడా క్లియర్ గా ఇచ్చారు. మీరు దేనికైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్స్ ని చూసుకోండి. తర్వాత పేపర్ వైజ్ గా మరి ఏ పేపర్ లో ఏం పరీక్షకు వస్తుంది, ఎన్ని మార్కులకు వస్తుంది అనే విషయాన్ని కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇవ్వడం జరిగింది. మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మరికొన్ని వీడియోస్ లో మీకు ఒక్కొక్క టాపిక్ వైజ్ గా అందించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికైతే మనం టూకీగా ఇక్కడ టోటల్ గా అన్ని చూస్తూ ఉన్నాం. సిలబస్ కు సంబంధించినటువంటి సమాచారం, తర్వాత క్వశ్చన్ పేపర్ మీడియం, ఇక పాస్ క్రైటీరియా. మరి ఓసీ వారైతే టెట్ 60% మార్కులు, బీసీ వారైతే 50% మార్కులు, SC ST PH వారైతే 40% మార్కులు సాధిస్తేనే మరి టెట్ క్వాలిఫై అయినట్టు. ఇక టెట్ సర్టిఫికేట్ అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అంటే జీవితాంతం ఉంటుంది. మరి ఈ టెట్ వచ్చినటువంటి మార్క్స్ కు DSE లో 20% వెయిటేజ్ అనేది ఉంటుంది. గతంలో ఏ విధంగా అయితే ఆ విధంగానే. మరి మరొక విషయం ఏంటి అంటే ఇక్కడ మనకు నార్మలైజేషన్ ప్రక్రియ అనేది కూడా పాటిస్తామంటూ దీంట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి పరీక్షలన్నీ కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ నార్మలైజేషన్ ప్రక్రియను కూడా ఈ ఏపీ టెట్ జూలై 2024 నోటిఫికేషన్ కు ప్రభుత్వం అమలు చేయబోతోంది. ఇక దీనికి సంబంధించినటువంటి సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏపీ టెట్ సిలబస్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. మరి మీరు సిలబస్ ను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏపీ టెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మరి వెబ్సైట్ యొక్క అడ్రస్ అలాగే సిలబస్ కు సంబంధించినటువంటి డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు మనకు 2 నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యే విధంగా ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ టెట్ జూలై 2024 కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.